దాని మీద ఇవాళ ఏదో సమావేశం పెట్టుకున్నారట. ఇది కథ. ఇక చూడండి, బస్సులో బుగ్గి 19 మంది సజీవ దహనం, ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు, కర్నూలు జిల్లాలో దారుణం, మృతులలో 6 తెలంగాణ వాసులు, 11 మంది ఏపీ బస్సు ప్రమాదంపై, 11 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 6 తెలంగాణ వాళ్ళట. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎంలు రేవంత్, చంద్రబాబు దిగ్భ్రాంతి. ఎవరు దిగ్భ్రాంతి పెడితేంది, ఎవరు సంతాపం పెడితేంది, ఎవరు ఇంకేం చేస్తేంది. కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సకదానం ఏంది? ఎటట సంగతి ఏంది, ఏం కథ, అందులో ఉన్న కథ ఏంది, లేని కథ ఏంది? ఈ బస్సు కూడా అట కావేరీ ఏంది అది, కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్. ఇక ఈ మొనగాడు ఎక్కడో డయ్యూ డామాల రిజిస్ట్రేషన్ చేయించిండట, ఒడిశాలో ఆల్టరేషన్ చేయించిండట. ఇక్కడ చేపిస్తే ఎక్కువ పడితే కుచ్చనాల ఖర్చు ఎక్కువ వస్తుందని గిసవంటి మొగోలు తయారయ్యారు తెలంగాణలో. ఇక ఈ రకంగా చేసి ఇక ఆయన కథ నడిపించిండు. సరే షెడ్డో పడ్డో, ఇక ఆయన బాధ అయినా పడ్డాడు. దాని మీద కూడా 23,000 పెండింగ్ చలానే ఉన్నాయట. ఓవర్ స్పీడు, షెడ్డా పడ్డా అంతా. ఇక ఇంట్లో ఓ పోరగాడు చల్లకుండా, ఆయనకి పెళ్లి చూపులాట, ఆయన పెళ్లి చల్లకుండా ఒక కూలోడు చేయబట్టి ఇంటి కూడా వచ్చింది అన్నట్టుగా ఉంది కథ. ఇప్పుడు వాడు ఏదో రాంగ్ రూట్లో వచ్చిండట. రాంగ్ రూట్లో వచ్చి మరి అందరికీ టక్కర్ అయిందని కొందరు అంటారు, ఆ రాంగ్ రూట్లో వచ్చి బస్సు తాకిందని కొందరు అంటారు. వాడు ఎగిరి అడ్డుపడ్డాడట. పల్సర్ బైక్ ఏమాట, ఆ పల్సర్ బైకు ఇది బ్రేక్ కొట్టే 300 మీటర్లు నూకపోయిందట ఆ బైకు. అందుకు ఇరికి ఇక అందులో ఏమేమి ఉంచుకపోయినాయో ఆ పెట్రోల్ ట్యాంక్కి లీక్ అయ్యి మంటలు లేచినాయి. అది లేవగానే ఇది డీజిల్ ట్యాంక్ దీనికి పొక్కబడి ఇది లేచింది, ఇది అది కమ్ముకుంది, పొగ లేచింది. ఈ అసవైన సుఖమైన వాళ్ళు దానికి ఒక ఎమర్జెన్సీ తలుపులు అనేది పెట్టలేదు. వెనకంగా ఎమర్జెన్సీ తలుపులు పెడితే అది తీసుకొని ఉరుకుతట్టు ఉండాలి, అది లేదు. మొత్తం మూసుకుర్రు, మొత్తం చుట్టూ దడిగట్టినట్టు మూసుకుర్రు. ఏడ ఓసదాళ్లకు కొంతమంది నిద్ర, గాఢ నిద్ర. ఎప్పుడు మరి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతాన నిద్ర మబ్బాయి అప్పుడు పండుకురు కొంతమంది. ఈ పొగ ఆ పొగ దట్టగా లేచి మొత్తం ఇదైపోతే ఆ ఊపిరి ఆడగానే కొంతమంది నిద్ర వచ్చి చచ్చిరట సీట్లలోనే. కొంతమంది మేల్కున్న వాళ్ళు పాయ వచ్చే అంటే ఏడంగా పోతావు. ఏమో చేతుల్లో మన చేతులలో ఏమైనా కత్తులు, కటారులు, గొడ్డలు ఏమైనా కట్టెలు ఉంటాయా బస్సులో? ఇక అటో ఇటో కొన్ని ఎవడో తెలివికాలుడు ధైర్యవంతుడు ఒక ఆడంగా పొగ పెట్టి, అద్దానికి పొగ పెట్టి 6 గుంజేసిండట. ఒకరికి నిద్ర సోయే ఉందట, ఆయనకి అంత పొగ వచ్చినా ఆయనకి మేల్కే లేదట. నన్ను ఎప్పుడు బయట వేసిరో నాకే తెలియదు ఉంటుడు ఆ మొగ ఆయన. కానీ ఈ ఘోరాతి ఘోరం మరి ఇది అధికారుల తప్పిదాల వల్ల జరుగుతుందా, అసలు ఏడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు నిఘా పెడతలేరు? ఈ రాంగ్ రూట్లు పాడైపోను, ఈ రాంగ్ రూట్లు గిట్ట తయారయ్యి రాంగ్ రూట్లు. ఇక ఆయన పెళ్లి సోకాట మీద ఏమో చిన్న టేకురు పోయిండట, ఆయనదో ఊరాట చిన్న టోకురు పోయిండట. ఆయన మరి తెల్లారితే పెళ్లి చూపులు, అయితే షెడ్డో పట్టో ఇంటికాడ ఉండి మాటో ముచ్చటో ఎట్లా ఏంది ఏం కథ అన్నది ఆలోచన ఉండాలిగా. మరి ఈ కోడిలాగా చిన్న టేకురు ఎందుకు పోయిందో ఏం కథ. కర్నూలు జిల్లా ఊరు పక్కన ఊరు మధ్యరాత్రి కాడ పోయి ఆడంగా రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఏమైంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఎక్కడ ఇంకా వశపడతలేని ముచ్చట. కానీ ఉత్త పుణ్యానికి ఆ ఒక్కడు ఇవాళ 19 మందిని పొట్టన పెట్టుకున్నాడు. కొంతమంది చిన్న చిన్న దెబ్బలతోటి గాయాలతోటి బయటపడ్డారు. ఇక నేను 5 లక్షలు ఇస్తా, నేను 10 లక్షలు ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా అని ఇక ఈ నాయకులు ఇప్పుడు బొబ్బలు పెడతారు. నాయకులు అధికారులు చేయాల్సింది ఎప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నప్పుడు వీళ్లకు మేలుకొస్తుంది. అధికారులారా, నాయకులారా మీకే చెప్తున్నాం, ఎప్పుడు ఏది ఎట్లా చేయాలో గట్ట చేయరు. కుందేలు పోయినాక, కుందేలు లేచిపోయినాక బొర్రె కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అలా ప్రాణాలు పోయినాక మీరు 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయలేరు. ఫస్టే రూపాయతోటి అయ్యే పనే అప్పుడే చెయ్యిరి. ఏది ఎట్లా చేయాలనో అప్పుడే చెయ్యిరి.
ఇలా ఏం సగదానం ఇవ్వాలా ఇంతమంది ఇలా జూపల్లి పోయిండట అక్కడికి వెళ్ళి హోంమంత్రి ఆమె అనిత వీళ్ళు వాళ్ళు ఆయన ఢిల్లీలో